హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం జనరల్గా చాట్లో వాల్యూమ్స్ గమనిస్తుంటాం. నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఏది తీసుకున్నా వాల్యూమ్స్ ఉంటుంటాయి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నిఫ్టీ వాల్యూమ్స్ క్యాష్లో చూడాలా లేదా ఫ్యూచర్స్లో చూడాలా, అసలు ఫ్యూచర్స్ అంటే ఏంది, క్యాష్ అంటే ఏంది, దాంతోపాటే వాల్యూమ్స్ అంటే ఏంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. వీడియో లాస్ట్ దాకా చూడండి ఖచ్చితంగా. అసలు వాల్యూమ్ అంటే ఏంది, క్యాష్ మార్కెట్ అంటే ఏంది, ఫ్యూచర్ మార్కెట్ అంటే ఏంది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, అసలు మనం ఫస్ట్ బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చూద్దామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐపీఓలోకి ఒక ఏబీసీ కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక 10 crores కావాలనుకుందాం. ఎగ్జాంపుల్గా 10 crores ఆ కంపెనీకి నీడ్ ఉంది. ఐపీఓ ద్వారా మనం ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ బై చేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఒక్కొక్క షేర్ వచ్చేసి 10 rupees అనుకుందాం. అంటే 1 crore షేర్స్ వాళ్ళు రిలీజ్ చేసినట్టు కదా బయటికి. ఈ 10 crores ఏదైతుందో ఈ ఏబీసీ కంపెనీకి అని వెళ్ళిపోతాయి. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే స్టాక్స్ అనేవి అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. ఏ కంపెనీకైనా ఒక లిమిట్ ఉంటుంది, ఇన్ని స్టాక్స్ మాత్రమే మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఏం జరిగిద్ది, సప్లై డిమాండ్ ద్వారా ప్రైస్ మారిద్ది. ఈ సప్లై డిమాండ్ ఉంటేనే ప్రైస్ చేంజ్ అవ్వాలి. ఓకేనా, ఇది అర్థం చేసుకుంటే చాలండి, ఇంక తర్వాత మనం చెప్పేది మీకు క్లియర్గా అర్థమైపోయింది. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే స్టాక్స్ అనేవి అన్లిమిటెడ్ కాదు, లిమిటెడే. 1 crore షేర్స్ కంపెనీకి సంబంధించి ఉన్నాయి అనుకోండి, మీరు ఒకేసారి 10 crores పెట్టి ఆ కంపెనీ స్టాక్స్ కొనాలని చూసారనుకోండి, ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు ఉండరు కదా, ఆ సప్లై ఉండదు, మీరు బై చేస్తూ ఉంటారు కానీ సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రైస్ పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఇంతవరకు మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏందో చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఎగ్జాంపుల్గా షాప్లో 100 వాటర్ బాటిల్స్ అమ్మాడు. 100 వాటర్ బాటిల్స్ డైలీ, ఒక రోజుకి 100 వాటర్ బాటిల్స్ సెల్లర్ అమ్మితే 100 వాటర్ బాటిల్స్ బయర్ కొన్నట్టు అని చూస్తారండి చాలామంది. అంటే వాల్యూమ్ 200 వేసుకుంటారు, కానీ అది కాదు. ఐటమ్స్ చూడండి, 100 వాటర్ బాటిల్స్ అమ్ముడు పోయాయంటే అర్థం ఏంటి, షాప్ అతను అమ్మేశాడు. అమ్మాడంటే ఖచ్చితంగా ఎవరో కొని ఉంటారు, కొంటేనే కదా అమ్ముడు పోయినట్టు. లేదనుకోండి 50 అమ్ముడు పోయాయి, 50 మందే కొన్నారు, 50 అమ్ముడు పోదు. అప్పుడు వాల్యూమ్స్ ఎలా చూడాలంటే వాటర్ బాటిల్స్ ఎన్ని అమ్ముడు పోయాయి అన్న అంతవరకే చూడాలి. అంటే 100 వాటర్ బాటిల్స్ అమ్ముడు పోయాయి అలా. ఓకేనా, ఇది కాదండి, 200 చూడకూడదు. మనం 100 సెల్లర్ అమ్మాడు కాబట్టి 100 బయర్ కొన్నాడు అనుకోకూడదు. ఇక్కడ వాల్యూమ్ అంటే ఎన్ని అమ్ముడు పోయాయి అన్నదే చూసుకోవాలి. అంటే వాటర్ బాటిల్స్ ఎన్ని అమ్ముడు పోయాయి, సెల్లర్ 100 అమ్మాడు, బయ్యర్ 100 కొన్నాడు అని చూడకూడదు. వాటర్ బాటిల్స్ 100 అమ్ముడు పోయాయి అలా. అలానే స్టాక్స్ని కూడా మనం అంతే చూడాలి. ఇవాళ సపోజ్కి ఒక 100K వాల్యూమ్ వచ్చింది అనుకోండి, 100K వాల్యూమ్ వచ్చింది కదా, అదే ప్రైస్లో ఉందనుకోండి ప్రైస్, అప్పుడు దాన్ని మనం ఎలా చూడొచ్చు, ఒక 10 rupees ప్రైస్ రేంజ్లో 1,00,000 షేర్లు సెల్లర్ అమ్మితే బయర్ కొన్నట్టు, బయర్ బై చేశాడని అర్థం. అంతేగాని 1,00,000 షేర్లు సెల్లర్ సెల్ చేశాడు కాబట్టి 1,00,000 షేర్లు బయర్ బై చేశాడు కాబట్టి రెండు కలిపి చూడకూడదు, ఇలా డబల్ చేసుకోకూడదు. అన్ని స్టాక్స్ అమ్ముడుపోయాయి, ఇవాళ అన్ని స్టాక్స్ ఇచ్చారు, ఇచ్చాడంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా కొనే వాళ్ళు ఉంటేనే కదా ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు కదా, అలా అనమాట. వాల్యూమ్స్ చూసేటప్పుడు సెల్లరా బయరా అని కాదు, ఎన్ని అమ్ముడు పోయాయి, 100 వాటర్ బాటిల్స్ అమ్ముడు పోయాయి అంటే ఖచ్చితంగా అమ్మి ఉంటాడు, కొని ఉంటాడు, కాబట్టి అలా చూడాలి. ఓకేనా, ఈ బేసిక్ మీకు అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుదాం. నిఫ్టీ 50 అంటే అసలు ఏంటిది, నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇండెక్స్ మూవ్ అవ్వాలంటే దాన్ని బై చేయడం సెల్ చేయడం మనం చేయలేం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ మూవ్ అవ్వాలంటే నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్ మూవ్ అవ్వాలి. ఒకటి అప్ సైడ్ మూవ్ అవుతుంటుంది, ఒక డౌన్ సైడ్ మూవ్ అవుతుంటుంది, ఒక న్యూట్రల్ ఉంటుంది. ఇవన్నిటి యావరేజ్ చేసి ప్రైస్, నిఫ్టీ ఒక ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది, అది అప్ సైడ్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ రావాలా లేదా న్యూట్రల్లో ఉండాలా అనేది. ఓకేనా, ఒక స్టాక్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి బాగా, ఒక స్టాక్ వచ్చేసి ఫాల్ అయింది, అప్పుడు నిఫ్టీ ఏమైంది, న్యూట్రల్ ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఇలా అర్థం చేసుకోండి. అంటే నిఫ్టీ 50 అనేది 50 స్టాక్స్ మూవ్ అయితేనే నిఫ్టీ మూవ్ అయ్యిద్ది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, నిఫ్టీ అనేది స్టాక్స్ మీద డిపెండ్ అయి నడుస్తుంది. స్టాక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, సప్లై డిమాండ్ ద్వారా డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైంది కదా. నిఫ్టీని మనం బై సేల్ చేయలేం కదా, నిఫ్టీకి ఫ్యూచర్స్ ఉంటాయండి, నిఫ్టీకి ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఫ్యూచర్స్ అనేవి ఏంటో చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్స్ అనేవి కాంట్రాక్ట్స్ అండి, కాంట్రాక్ట్స్. ఇవి ఒక కాంట్రాక్ట్ మాత్రమే, నిఫ్టీ 50 సంబంధించిన స్టాక్స్ కాదు. అంటే మీరు ఎన్ని కాంట్రాక్ట్ ఎన్ని బై చేసినా ఎన్ని సెల్ చేసినా, నిఫ్టీ ఎగ్జాంపుల్గా 100లో ఉందనుకోండి ప్రైస్, ఇప్పుడు ఫస్ట్ మంత్లీ స్టార్టింగ్ ఫ్యూచర్ వచ్చేసి 101లో ఉంటుంది. ఒకవేళ 1 month తర్వాత నిఫ్టీ అదే 100 పాయింట్స్లోనే ఉందనుకోండి, ప్రైస్ 100 రూపీస్లోనే ఉందనుకోండి, ఈ 101 ఉంది చూసారా ఫ్యూచర్, ఇది 100కి వచ్చేసిద్దండి.
అంటే మీరు ఇప్పుడు దీంట్లో ఎన్ని బై చేసినా లేదా ఎన్ని సెల్ చేసినా అవి జస్ట్ కాంట్రాక్ట్స్ మాత్రమే, కానీ నిఫ్టీని మూవ్ చేయలేవు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్. నిఫ్టీ మూవ్ చేయాలంటే ఏం కావాలి, 50 స్టాక్సే మూవ్ చేయగలగాలండి. ఈ 50 స్టాక్సే మూవ్ చేస్తాయి. ప్రైస్ పెరగాలన్నా తగ్గాలన్నా అదే రేంజ్లో ఉండాలన్నా 50 స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 50 స్టాక్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, బయర్ సెల్లరు సప్లై డిమాండ్, వీటి ద్వారానే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వాలి డౌన్ సైడ్ మూవ్ అనేది ఆ స్టాక్స్ మూవ్ అయింది. స్టాక్స్ మూవ్ అయ్యేదాన్ని బట్టి ఇండెక్స్ మూవ్ అయింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇది చెప్పాం కదా, ఫ్యూచర్స్ అనేవి కాంట్రాక్ట్స్ మాత్రమే. ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ మూవ్ అవుతాయి అండి. చాలామంది చెప్తుంటారు ఆప్షన్స్లో కాల్స్ బై చేస్తే ప్రైస్ పెరిగిపోయింది, పుట్స్ బై చేస్తే ప్రైస్ పడిపోయింది. అలా ఉండదండి. ఎన్ని స్ట్రైక్స్ ఉంటాయి కాల్స్లో, చాలా స్ట్రైక్స్ ఉంటాయి. ఆ స్ట్రైక్స్లో ఒక్కొక్క స్ట్రైక్లో ఒక్కొక్క వాల్యూమ్ వస్తుంది, ఒక్కొక్క ఫ్యూచర్లో ఒక్కొక్క వాల్యూమ్ వస్తుంటుంది. ఈ మంత్ కాంట్రాక్ట్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఇంకో మంత్ కాంట్రాక్ట్ కూడా ఉంటుందండి. 3 months అలా ఏ కాంట్రాక్ట్లో పెట్టినా ఒక్కొక్క కాంట్రాక్ట్లో ఒక్కొక్క వాల్యూమ్ ఉంటుంది. మీరు ఏ వాల్యూమ్ చూసి మీరు ట్రేడ్ చేస్తారు చెప్పండి? ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎలా చేస్తారు, ఏ మంత్ కాంట్రాక్ట్ చూడాలి? అలా చేయలేం కాబట్టి అలానే ఆప్షన్స్లో కూడా చేయలేమండి. ఇప్పుడు కాల్స్ ఎలా అయినా ఎన్ని బై చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది కదా, ప్రీమియమ్స్ ఉంటాయి కదా, బాగా డీప్ అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళండి. బాగా చిన్న ప్రీమియమ్స్ ఉంటాయి, 1-2 ప్రీమియమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మీరు ఒక 100 crores కొన్నా కానీ ఆప్షన్స్ మీరు బై చేసినా ప్రైస్ పెరిగిద్దండి. ఏది, కాల్ ప్రీమియమ్స్ మాత్రమే పెరుగుతాయి, కానీ నిఫ్టీ మూవ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ మూవ్ అవ్వదు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ఒక ప్రీమియం మాత్రమే పెరిగిద్ది. అప్పుడు పెరిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద మనీలో ఎలా అయినా జీరో అయిపోవాలి కాబట్టి మంత్ ఎండింగ్కి అది జీరో అవ్వాల్సిందే కదా. అప్పుడు ఏమైంది, ఈ పెరుగున్న ప్రీమియం అంతా సెల్ చేయడానికి సెల్లర్స్ వచ్చేస్తారండి. చాలా ప్రీమియం ఉంటుంది. 1-2 రూపీస్ ఉండాల్సిన ప్రీమియం ఒక 50-40 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఎట్లయినా జీరో అయింది కదా అనేసి సెల్ చేస్తూ ఉంటారు సెల్లర్స్. అన్లిమిటెడ్ అయిపోయింది అక్కడ. ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా గుర్తుంచుకోండి, అన్లిమిటెడ్. అవి ఎన్ని బై చేయొచ్చు, ఎన్ని సెల్ చేయొచ్చు. కానీ స్టాక్స్ని మనం అన్లిమిటెడ్ బై చేయలేం, అన్లిమిటెడ్ సెల్ చేయలేం, అన్లిమిటెడ్ బై చేయలేం. ఇవి మాత్రం అన్లిమిటెడ్ చేయగలం. ప్రైస్ పెరుగుతూ ఉంది అనుకోండి, సెల్లర్స్ వస్తూనే ఉంటారు. ఇంకా అవకాశం ఉంది వాళ్ళకి, మళ్ళీ ప్రైస్ కింద అది ఎలా జీరో అయిపోవాలి కదా, అవుట్ ఆఫ్ ద మనీ జీరో అయిపోవాలి కదా. అందుకనేసి ఎక్కువ పెరిగింది అనుకోండి అమ్మటానికి స్టార్ట్ చేస్తారు. ఈ పాయింట్ అర్థమైంది కదా. అలా కాల్స్ బై చేస్తేనో పుట్స్ బై చేస్తేనో నిఫ్టీ మూవ్ అవ్వదు. నిఫ్టీ 50 స్టాక్స్ మూవ్ అయితేనే నిఫ్టీ మూవ్ అయ్యిద్ది. ఓకేనా, కొంచెం డీటెయిల్గా చెప్తాను మీకు, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ మనం ఎన్నైనా బై చేసాం అనుకోండి, వాల్యూమ్ వస్తూ ఉంటుంది కదా. మనం అన్లిమిటెడ్ బై చేయండి, వాల్యూమ్ వస్తూనే ఉంటుంది. కాల్స్లోకి వెళ్ళేసి వాల్యూమ్స్ చెక్ చేయండి, పుట్స్లోకి వెళ్ళి వాల్యూమ్స్ చెక్ చేయండి. ఎక్కడ, అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళండి. బాగా అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళినా ఏటీఎం దగ్గర అయినా వెళ్ళి చెక్ చేసుకోండి. వాల్యూమ్స్ చాలా ఉంటాయి, మిలియన్స్లో ఉంటాయి. కానీ ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ జరిగే ప్రీమియం మాత్రమే పెరగడం జరిగిద్ది. ఫ్యూచర్లో కూడా అంతే అండి, ఫ్యూచర్ చార్ట్స్లో కూడా అంతే. ఒక్కొక్క కాంట్రాక్ట్ ఉంటుంది, 1 month కాంట్రాక్ట్, 2 months, 3 months కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లో సంబంధించి వాల్యూమే పెరిగిద్ది, కానీ వీటిలో వచ్చే వాల్యూమ్స్కి నిఫ్టీ మూవ్ అవడానికి సంబంధం లేదు. అర్థమైందా? ఫ్యూచర్లో వచ్చే వాల్యూమ్స్ అయినా ఆప్షన్స్లో వచ్చే వాల్యూమ్స్ అయినా నిఫ్టీని మూవ్ చేయలేవు. నిఫ్టీ మూవ్ చేసేది ఏ వాల్యూమ్స్, నిఫ్టీ 50లో ఉండే 50కి సంబంధించిన స్టాక్ వాల్యూమ్స్. ఆ స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయి, వాల్యూమ్ ద్వారా మూవ్ అవుతాయి. ఆ వాల్యూమ్ని మనం క్యాష్లో చూస్తామండి. అందుకే మనం నిఫ్టీకి సంబంధించిన క్యాష్ వాల్యూమ్ మాత్రమే చెక్ చేసుకుంటాం, ప్రైస్ పెరగాల తగ్గాల అనేది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తే సరిపోదు కదా, ఒక ప్రూఫ్ కూడా చూపిస్తామండి. నిఫ్టీ 50లో హెవీ వెయిటేజ్లు హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఈ మూడిట్లో వచ్చిన వాల్యూము ఆ రోజు నిఫ్టీలో ఎలా రిఫ్లెక్ట్ అయిందనేది చూపిస్తా. ఓకేనా, అప్పుడు మీకే అర్థమైంది క్యాష్లో ఎందుకు చూడాలి, ఫ్యూచర్లో ఎందుకు చూడకూడదు అనేది. ఓకే, మనం అయితే ఇప్పుడు చార్ట్లోకి వచ్చాం. ఇదేంటిదంటే నిఫ్టీ 50కి సంబంధించిన క్యాష్ మార్కెట్ అండి. ఇదిగోండి, ఇక్కడ గమనించండి. అన్నీ చెక్ చేయలేం, ప్రతి ఒక్కటి చెక్ చేసి చూపించలేం కదా. నేను హెవీగా వచ్చిన వాల్యూమ్స్ ఆ రోజు ఆ స్టాక్లో వచ్చిందా లేదా అనేది చూసుకుంటే చాలు. ఓకేనా, ఇదిగోండి 30 ఆగస్ట్ అండి. ప్రజెంట్ ఎందుకు చూపించట్లేదంటే సెబీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కదా స్టాక్స్ని చూపించొద్దని, అందుకనేసి కొంచెం బ్యాక్ అయితే రావడం జరిగిందండి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉందనుకోండి, అదే చార్ట్లు మీ దాంట్లో చెక్ చేయండి, మీ చార్ట్స్లో చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇదిగోండి 30 ఆగస్ట్ చూడండి, ఎక్కడ లేని వాల్యూమ్ సడన్గా బిల్డ్ అయింది. దాని ముందు రోజు కొంచెం ఉంది, దాని తర్వాత రోజు కూడా ఎక్కువ ఉంది వాల్యూమ్. హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ మూడిట్లో మనం ఆ రోజు వాల్యూమ్ వచ్చిందా లేదా చూసుకుంటే ఇది కరెక్ట్ అని మనకు అర్థమైపోయినట్టే కదా. ఓకే, ఇది చూడండి, ఇదేంటిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఇక్కడ చూడండి 30 ఆగస్టు 2024
ఇక్కడ ఎక్కడ లేని వాల్యూమ్ చూసారా, ఇక్కడ బిల్డ్ అయింది, ఇక్కడ వాల్యూమ్ బిల్డ్ అయింది. నిఫ్టీలో బిల్డ్ అవుతుందా లేదా అన్నదే మన పాయింట్. ఎక్కడ లేని వాల్యూము కరెక్ట్ 30 ఆగస్టే బిల్డ్ అయింది. ఓకేనా, ఇది ఓకే అయినట్టు మనకి హెచ్డిఎఫ్సి ఓకే అయింది. నెక్స్ట్ ఇంకో స్టాక్లోకి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు రిలయన్స్లో ఉన్నామండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చూద్దాం. ఇదిగోండి 30 ఆగస్టు ముందు రోజు కూడా ఉందండి. నిఫ్టీలో కూడా దాని ముందు రోజు కొంచెం ఉంది, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి 30 ఆగస్టు రోజు చూసారా ఎంత వాల్యూమ్ బిల్డ్ అయిందో. ఎక్కడ లేని వాల్యూము సడన్గా స్పైక్ వచ్చింది. అంటే మనం దీన్ని బట్టి రిలయన్స్లో సంబంధించిన వాల్యూమ్ కూడా నిఫ్టీలో రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ చార్ట్లోకి వచ్చామండి. ఇన్ఫోసిస్ చార్ట్లో కూడా ఇదిగోండి 30 ఆగస్టుని గమనియండి. అక్కడ దాకా ఎక్కడ లేని వాల్యూమ్ చూసారా, కొంచెం స్పైక్ వచ్చింది, కొంచెం వాల్యూమ్ అయితే పెరిగింది. అందుకని ఇక్కడ నుంచి మన ఇన్ఫోసిస్ వాల్యూమ్ కూడా నిఫ్టీలో వర్క్ అవుతుందని మనకు అర్థమైంది. దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, ఎవరో చెప్తారండి నిఫ్టీని ఫ్యూచర్స్లోనే చూడాలని. అసలు ఫ్యూచర్స్కి నిఫ్టీకి అసలు ఏం సంబంధం? ఫ్యూచర్స్ అనేవి కాంట్రాక్ట్స్, అది గుర్తుంచుకోండి. కాంట్రాక్ట్స్ మాత్రమే అది స్టాక్స్ కాదు. స్టాక్స్ వల్లనే ప్రైస్ మూవ్ అయ్యిద్ది. నిఫ్టీ 50 సంబంధించిన స్టాక్స్ మూవ్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా నిఫ్టీ మూవ్ అయ్యిద్ది. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి మీకు ఏం అర్థం అయిపోవాలి వీడియో చూసాక, నిఫ్టీ అనేది క్యాష్లో చూడాలండి. క్యాష్లో వాల్యూమ్స్ చూడాలనుకున్న వాళ్ళు క్యాష్లో చూడండి, నిఫ్టీ యొక్క క్యాష్ని చూడండి. అప్పుడు ఈ 50 సంబంధించిన వాల్యూమ్స్ నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతాయి, యావరేజ్ అయ్యి. దాన్ని బట్టి నిఫ్టీని మనం అనాలిసిస్ చేయొచ్చు, నిఫ్టీ ఎటు మూవ్ అవ్వచ్చు అనేది. ఓకేనా, అలా మీరు ఫ్యూచర్స్ ఏ చూసారనుకోండి, ఫ్యూచర్స్ ఎక్స్పైర్ అయిపోవా, ఈ మంత్ అయిపోగానే వచ్చే మంత్ మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక కాంట్రాక్ట్ ఉంటుంది, ఆప్షన్స్లో ఇంకా వాల్యూమ్స్ వస్తాయి. అలా కాదు కదా. మనం ఏంటంటే అండి యూట్యూబ్లో గమనిస్తాం, వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు అని బ్లైండ్గా అది ఫాలో అవుతూ ఉంటాం అండి. నిఫ్టీని ఫ్యూచర్స్లోనే చూడాలని చాలామంది కామెంట్ చేశారు. కానీ మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా, ఒక పాయింట్ మనం ఆలోచించాలి. ఓకే, నిఫ్టీ అసలు ఎందుకు మూవ్ అయ్యింది అందరికీ తెలుసు. నిఫ్టీ 50 స్టాక్స్ మూవ్ అయ్యిద్ది అని తెలుసు. మరి 50 స్టాక్స్ దేంతో మూవ్ అయ్యిద్ది? స్టాక్స్ సప్లై డిమాండ్ వల్లే కదా. అంటే స్టాక్స్ మూవ్ అయితే నిఫ్టీ కూడా మూవ్ అయ్యిద్ది. ఫ్యూచర్స్ కొంటే స్టాక్స్ మూవ్ అవుతాయా? మూవ్ అవ్వవు కదా. ఇదైతే యాక్సెప్ట్ చేస్తాం, అది యాక్సెప్ట్ చేయం. అట్లా ఒకరిని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా మనం కూడా ఒకటి నేర్చుకున్నప్పుడు కొంచెం దాన్ని అవగాహన చేసుకోవాలండి, గుర్తు తెచ్చుకోవాలి. అసలు ఇది కరెక్టా రాంగా అనేది మనం కూడా ఒక ఆలోచన అయితే చేయాలి. ఎందుకంటే బ్లైండ్గా ఎవరో చెప్పారని అది మీరు ఫాలో అయిపోయారు అనుకోండి, మీకు ఎన్నాళ్ళు మార్కెట్ చేసినా మీకు వర్క్ అవ్వదు. ఒకటి నేర్చుకున్నారనుకోండి, కొంచెం ఐడియా తెచ్చుకోవాలి, అది కరెక్టా రాంగా అనేది ఒక ఐడియా అయితే రావాలి, వస్తేనే మీకు మార్కెట్ వర్క్ అయ్యింది. ఓకే, నేను ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే నిఫ్టీని ఫ్యూచర్స్లో చూడొద్దు, ఫ్యూచర్స్లో వాల్యూమ్స్ని చూడొద్దు. నిఫ్టీ క్యాష్ మూవ్ అయితేనే ఫ్యూచర్ మూవ్ అవుతుంది అని గుర్తుంచుకోండి. ఫ్యూచర్ మూవ్ అయితే నిఫ్టీ రాదు, నిఫ్టీ వస్తుంటేనే ఫ్యూచర్ వెళ్తుంటుంది. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, నిఫ్టీ అనేది వాల్యూమ్స్ చూడాలనుకునే వాళ్ళు క్యాష్ మార్కెట్లోనే చూడాలండి. ప్రైస్ చార్ట్ కూడా క్యాష్లోనే చూడండి, అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఫ్యూచర్స్ చూడటం కాదు, క్యాష్ని చూడండి, క్యాష్ వాల్యూమ్స్ చూడండి. అవి ఏంటి అంటే దీంట్లో వచ్చే వాల్యూమ్స్ కాదండి, ఏ నిఫ్టీ కొంటే రావు. నిఫ్టీ అసలు కొనలేము, మనం ఫ్యూచర్సే కొనగలం. ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా స్టాక్స్లో వచ్చిన వాల్యూమ్స్, ప్రూఫ్ కూడా చూపించా కదా, స్టాక్స్లో వచ్చిన వాల్యూమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, నిఫ్టీ మూవ్ అయ్యేది 50 స్టాక్స్ ద్వారా. 50 స్టాక్స్ దేని ద్వారా మూవ్ అవుతాయి? బయర్ సెల్లర్ ద్వారా మూవ్ అవుతాయి అనేది మనకు ఒక క్లారిటీ రావాలి. ఓకేనా, ఫైనల్గా చెప్పాలనుకునేది అయితే అదే అండి, క్యాష్లో చూడటం మొదలు పెట్టండి, మార్కెట్ని లర్నింగ్ చేయండి, మీకు మార్కెట్ వర్క్ అయ్యింది. ఓకే, ఈ వీడియో ఇక్కడ దాకా చూసారండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.